ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జైకొట్టాయి. మెజారిటీ సర్వేలన్నీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పాయి. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనికి సంబంధించి సత్యం అంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యం, మొత్తం అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ బీజేపీ వైపే ఎడ్జి చూపిస్తున్న పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు దీని గురించి? అంటే సౌజన్య, దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలు ముగిసాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా పూర్తిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి. 3 సార్లు అధికారంలో ఉన్న ఆప్ ఈసారి అధికారాన్ని కోల్పోతున్నట్టు కూడా ఇప్పుడు వెలువడిన తాజా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెబుతున్నాయి. కానీ చరిత్ర చూస్తే దేశ రాజధాని ఢిల్లీ పైన జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ఢిల్లీని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ వస్తుంది. 1993లో బీజేపీ అధికారంలో ఉండి అప్పుడు 2 పర్యాల అధికారం తర్వాత 2023, ఆ తర్వాత 1996, అదేవిధంగా 2023, 2028 వరుసగా కాంగ్రెస్ పార్టీ 3 దఫాలు అక్కడ కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. ఇక 2013లో ఎవరు ఊహించని విధంగా ఢిల్లీని కైవసం చేసుకున్న ఆప్ పార్టీ అక్కడంతా కూడా ఇటు 2 జాతీయ పార్టీలను కాకుండా ఆపు అది వరుసగా 3 సార్లు అధికారం, 2 సార్లు 5 ఏళ్ళు అధికారంలో 10 ఏళ్ళ అధికారం, అదంగా ఉప ఎన్నికలు ఒకసారి గెలిచిన ఆప్ పార్టీ ఈరోజు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆప్ 2 పార్టీల మధ్యనే పోటాపోటీగా ఓటింగ్ జరిగిందంటూ కూడా ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్ చెప్తున్నాయి. కానీ దాదాపు 23 ఏళ్ల తర్వాత బీజేపీ మరోసారి ఢిల్లీలో అధికారం చేపట్టించుకునే ప్రయత్నం చేసింది. కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీని కైవసం చేసుకోవాలని ప్రయత్నం. దీని వెనుక అనేక ప్రయత్నాలు చేసింది. ఇటీవల బడ్జెట్ ప్రభావం కూడా ఉందనే ఒక విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక దీనికి తోడు ఆప్ పైన అనేక ఆరోపణలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏకంగా ఆ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైనే ఆరోపణలు రావడం, ఆయన జైలుకి వెళ్ళడం, ఇవన్నీ జరిగిన పరిణామాల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈసారి ఆప్కి వ్యతిరేకంగా గాలి వీస్తుందనే ఒక చర్చ ప్రస్తుతానికి వస్తున్న ట్రెండ్స్ బట్టి తెలుస్తుంది. కానీ బీజేపీ 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఏం చేయలేకపోయింది. ఎందుకంటే ఢిల్లీలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా, వైద్యం అనే స్కీమ్స్ తీసుకొచ్చి అక్కడ ఢిల్లీలో ఆప్ బాగా వేసింది. 2 సార్లు కేంద్రంలో అధికారంలో బీజేపీ, ఢిల్లీలో మాత్రం ఆప్ని కదిలించలేకపోయింది. కానీ ఈసారి ఆప్ ప్రభుత్వం పైన అంటే ఢిల్లీ ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు రావడం, దానిపైన చాలా ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు ఏకంగా ముఖ్యమంత్రి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళడంతో ఆ ప్రభావం ఈరోజు జరిగిన ఎన్నికల పైన ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈరోజు వచ్చిన ఎన్నికల ఈ ట్రెండ్స్ చెప్పొచ్చు. ఈ సర్వే ఫలితాలు, ఈ సర్వే వచ్చిన ట్రెండ్స్ మాత్రం పూర్తిగా దానిపైన ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 3వ సారి అధికారంలోకి వచ్చినాక దేశ రాజధాని ఢిల్లీని ఈసారి బీజేపీ కైవసం చేసుకోకపోతే 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ రాజధానిగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే బీజేపీ తన సత్తాను చాటలేకపోతుంది, దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతుందనే ఒక చర్చ బీజేపీలో ఉన్న నేపథ్యంలో ఈరోజు జరిగిన పోలింగ్లో కూడా ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దాదాపు 12 లక్షలు ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవ్వడం, ఇదంతా కూడా ఎన్నికల ప్రభావం చూపింది. ఈరోజు ఢిల్లీ ఓటర్లంతా కూడా బీజేపీ వైపు స్వల్పంగా మొగ్గి చూపారనే సర్వే ట్రెండ్స్ మాత్రం చెప్తున్నాను. ఇది ఫలితాల రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఈరోజు వచ్చిన ట్రెండ్స్ మాత్రం బీజేపీ వైపు స్వల్పంగా మొగ్గు చూపుతున్నాయి. కానీ ఆప్ము అదేవిధంగా బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. మొత్తం 70 సీట్లలో 36 సీట్లు ఎవరికి వస్తే వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఈసారి బీజేపీ వైపు ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపారా, లేదా ఆపుని మరోసారి ఢిల్లీ ప్రజలు ఆప్ వైపే మొగ్గు చూపుతారా? కానీ ఈరోజు వచ్చిన ట్రెండ్స్ మాత్రం దాదాపుగా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఎంతో కొంత ప్రభావం చూపింది. 3వ సారి హ్యాట్రిక్ సాధించిన మోడీ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీ పైన పాగా వేయడానికి దాదాపు 23 ఏళ్ల తర్వాత తన ప్రయత్నం ఫలించింది. ఏకంగా ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు కూడా ఢిల్లీ రాజధానిలో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ సర్వ శక్తులు ఒడ్డింది. ఎందుకంటే దాదాపు 23 ఏళ్ల తర్వాత బీజేపీ
ఢిల్లీలో రాష్ట్రాన్ని కైవసం చేసుకోకపోతే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది సాధ్యం కాకపోతే బీజేపీకి అది రాజకీయంగా కూడా మరింత దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏవైతే ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలున్నా ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ ఏ విధంగా ప్రభావం చూపుతుంది 2 నుంచి 3-4 సీట్లో ప్రభావం చూపుతుందని ఈరోజు వచ్చిన సర్వే ట్రెండ్స్లో కూడా చెబుతున్నాయి. కాంగ్రెస్ కంటే కూడా ఆపు అదేవిధంగా బీజేపీ మధ్యనే హోరాహోరీగా ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఫలితాల రోజు ఈరోజు వచ్చిన సర్వే ట్రెండ్స్ ఫలిస్తాయా లేదంటే గతంలో కంటే ఆపు వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపుతారని మాత్రం ఫలితాల రోజు తెలబోతుందని చెప్పొచ్చు. సౌజన్య.